సాదా బైనామాలకు అడ్డంకులు తొలగాయని 5.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడిందని, సాదా బైనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాదా బైనామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిష్కారం మార్గం చూపిందని, గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న దాదాపు 9.5 లక్షల దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం లభించనుందని, ఇది తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు ఒక శుభవార్త అని అన్నారు. 2020 నాటికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సాదా బైనామాల అంశంతో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ నిధులు 2,89,00,000 విడుదలైనట్టు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు ఒక శుభవార్త. సాదా బైనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో అంశంగానే రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బైనామా మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం. కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి దొంగతిరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇలా మళ్ళొక్కసారి సాదా బైనామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభసూచకం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు, గతంలో మనందరూ తెలుసు, గ్రామాలలో కొందరు భూస్వాముల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు కాబట్టి, ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ఈ 10 ఏళ్ళు దూసుకోవడం జరిగింది. అందులో మళ్ళా ఉలిక్కి పడతారు. టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలిక్కి పడతారు, అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పడ్డారు అంటే ఉలిక్కి పడతారు. అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డారు, ఈ భూమి దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి అక్రమాలకు, భూదందాలకు ఈ యొక్క చర్మగీతం పాడడానికే ఇలా సాదా బైనామా 9-10 లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకు చెప్తా ఉన్నాను, ఈ సాదా బైనామా దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లు ఉన్నాయో అన్ని జాగ్రత్త పెట్టుకొని, స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖంగా తెలియజేస్తాను. పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక 2,89,00,000 అంటే ఉదాహరణకు ఫరక్నగర్ హై స్కూల్ దానికి ఒక 40 లక్షలు కూడా మళ్ళొకసారి అదనంగా ఆ మరమ్మతులకు, దానికి నూతనంగా మళ్ళొకసారి మరమ్మతులు చేయించడానికి ఒక 40 లక్షలు దానికి చేయించడం జరిగింది. ఈ 2,89,00,000 అనేవి ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తానండి. అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి 80 లక్షలు స్కూళ్ళ గురించి, టాయిలెట్స్ అనుకోండి, చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి, ఒక డిఎంఎఫ్టి నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని ఎస్టీ తండలకు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకోలేదు. దాదాపు ఇప్పుడు కాంసర్పల్లి ఒక పెద్ద ఊరు, దాదాపు 3,000 జనాభా ఉన్న ఊరు, తండాలు ఒక 5 తండాలు ఉన్న ఆ తండాలకు రోడ్ లేదు. కాబట్టి
దానికి ఒక బీటీ రోడ్ శాంక్షన్ చేయించడం, ఆల్రెడీ టెండర్ కూడా పిలిచినాం. అది ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో, దర్గా జేపీ దర్గా టు దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసినాం. దాన్ని క్రియేట్ చేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. ఒక 2 కిలోమీటర్లు ఎక్కువ రద్దీ, జేపీ దర్గా కాడ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేట్ ఒక బస్ స్టాండ్ చేసినాం. ఆ బస్ స్టాండ్కు 5 కోట్లు, బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం, ల్యాండ్ ఏర్పాటు చేసినాం. ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అందొకటి. అదేవిధంగా ఒక చేగూరు తండా అని ఉంది, దాన్ని కూడా ఒక చేగూరు నుంచి చేగూరు తండా కూడా దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది.